అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. రామరెడ్డి గారు చాలా చోట్ల చూస్తున్నాం మన సిటీల్లో కానీ లేకపోతే అర్బనైజేషన్ పెరుగుతున్న ప్రాంతం వ్యవసాయ భూములన్నీ ఈ ప్లాట్లు అయిపోతుంటాయి. అక్కడికి వచ్చేసరికి మీరు చెప్పిన ఈ పంచాయతీలు చాలా ఎక్కువ కనపడుతుంది. తాత వేలుముద్ర ఉంది, మా నాయనమ్మ వేలుముద్ర ఉంది. ఈ సాదా బైనాం అనేది గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేశారు. ఓకే, సిటీ అర్బనైజేషన్ సిటీ పెరుగుతున్నప్పుడు గ్రామాలు ఫర్ ఎగ్జాంపుల్ మన హయత్ నగర్ ఉంది, కుంట్లూరు లేకపోతే పసుమాములు అటువంటి ఊళ్ళలోకి సిటీ పెరుగుతుంది, వెంచర్స్ వస్తున్నాయి కదా, అక్కడ కూడా దీన్ని ఎట్లా అమలు చేస్తారు? సాదా బైనామాలను ఎట్లా పరిగణలో తీసుకుంటారు అవి? ఇప్పుడు మాకు తెలిసినంత వరకు అయితే ఓన్లీ గ్రామీణ ప్రాంతాలంటే అర్బనైజేషన్ హెచ్ఎండిఏ పరిధిలో యువతలో ఉన్న మండలాలను అయితే ఇంక ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే ఓకే ల్యాండ్ వాల్యూ సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు భూమి హక్కు విషయంలో రెవెన్యూ రికార్డుల విషయంలో గతంలో ధరణిలో ఎలా ఉండేది రెవెన్యూ రికార్డుల మెయింటెనెన్స్, ఇప్పుడు భూభారతిలో ఎటువంటి మార్పు కనిపిస్తుంది? ముఖ్యంగా ఏంటంటే ఈ ధరణి అనేది 2020 వచ్చినప్పటి నుంచి, అంతకన్నా ముందు మనం 2013-14 వరకు మాన్యువల్ పానీలు రాసాం. చేతిరాత పానీస్ అంటాం కదా. అవును, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పానీస్ రాసేది. ఓకే, రాసి ఎవ్రీ ఇయర్ జమాబంద్ అయ్యేది. అంటే ఆ సంవత్సరంలో కొనుగోలు జరిగినటువంటి వాటిని మొటేషన్ ద్వారా అమెండ్మెంట్ చేసిన ద్వారా మనం కొత్తగా మళ్ళీ ఎవరైతే కొన్నారో అమ్మిన వ్యక్తి నుంచి కొన్న వాళ్ళ వ్యక్తుల పేర్లు రాసుకుంటూ ఎవ్రీ ఇయర్ పానీ అట్లా అప్డేట్ అయ్యేది. ఆ తర్వాత జమాబంద్ అయ్యేది. అయితే ఆ సిస్టమ్ అంతా పోయింది. ఓకే, ధరణితో ఓకే, అంటే ఈ కంప్యూటరీకరణ, ఈ డిజిటలైజేషన్ ఏదైతే ఎప్పుడైతే వచ్చిందో దీంతో ఆన్లైన్లో పానీస్ వచ్చేసినాయి. అయితే ఈ ఆన్లైన్లో పానీలు ఇప్పుడు 2020 సంవత్సరంలో మనం కంప్యూటరీకరణ చేసినాం. తర్వాత మళ్ళీ 2021కి వెళ్ళిపోయినాం. ఆ పాత పానీ దొరకలేదు, ఆన్లైన్లో వచ్చే అవకాశం లేదు. 2020 లేదు. కరెంట్ ఇయర్ పానీ మాత్రం పొందగలుగుతాం. ఈ ఇయర్ రికార్డు మాత్రం దొరుకుతుంది. రేపు పొద్దుగాల ఏదైనా ఒక ఇష్యూ అయ్యింది అనుకోండి, కోర్టులో ఈ కరెంట్ ఇయర్ బ్యాక్ పానీ కూడా కావాలి చేయాలంటే దొరికే అవకాశం లేదు ధరణిలా. ఓకే, అయితే ఇప్పుడు ఈ యాక్ట్ ద్వారా ప్రభుత్వం ఆలోచన చేసి ఏదైతే ఈ ఆన్లైన్లో డిజిటల్ అయినటువంటి పానీ ఉందో ఎవ్రీ ఇయర్ ప్రింట్ తీసి దాన్ని జమాబందీ రూపంలో సర్టిఫై చేసి రికార్డ్ రూమ్లో భద్రపరచాలని ఈ యాక్ట్లో పెట్టారు. ఓకే, దీనివల్ల నీకు ఏ సంవత్సరం పానీ కావాలని దొరికే అవకాశం ఉంది. అంటే గతంలో ధరణిలో ఇలా రికార్డ్ ప్రింట్అవుట్లు తీయటం కానీ దాన్ని సేవ్ చేయలేదు, అలాంటి అవకాశం లేదు, చేయలేదు. దీనివల్ల లాభ నష్టాలు ఏంటి సార్? అంటే రికార్డ్ అప్పుడు ఉంచడం వల్ల లాభం ఏంటి, తీసేయడం వల్ల లాభం నష్టం ఏంటి? నేను అదే చెప్తున్నా కదా, ఏదైనా ఒక సర్వే నెంబర్లో ఉన్న భూమి మీద ఏదైనా వివాదం జరిగితే ఓకే, ఆ వెనక ఇయర్లో ఎవరున్న రికార్డు పట్టదారుగా అంటే చూసుకునే అవకాశం లేదు కదా. ఓకే, ఇప్పుడు రికార్డు ప్రింట్ తీసి భద్రపరుస్తానేమో ఏ ఇయర్ పానీ కావాలంటే ఆ ఇయర్ పానీ ఇచ్చే అవకాశం ఉంది, కొంత లబ్ధిదారు తీసుకునే అవకాశం ఉంది. ఓకే, మరి ఆ కంప్యూటర్లో కనిపించినప్పుడు ధరణి వల్ల అది లేనప్పుడు ఆ సంవత్సరంలో ఎవరు అంటే ఎవరు నిర్ధారించాలి? ఓకే, అంతకన్నా ముందు పోతేనేమో ఎవ్రీ ఇయర్ పానీలు ఉన్నాయి. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చేతిరాత పానీలు కాకుండా ప్రతి సంవత్సరము ఏదైతే మొటేషన్స్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయో ఆన్లైన్ ద్వారా ఆటోమేటిక్గా డిజిటల్లో వచ్చేస్తారు వాళ్ళు. ఓకే, కొనుగోలుదారులు. ఓకే, అది ప్రతి సంవత్సరం December 31కు ఆ పానీ ప్రింట్ తీసి ఈ రికార్డులో భద్రపరిచే విధానాన్ని ఈ యాక్ట్లో పొందుపరిచారు. సో మీకేమనిపిస్తుంది ఒక రెవెన్యూ ఎంప్లాయీస్ నాయకుడిగా లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడిగా, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ధరణిలో ఉన్నప్పుడు మీకు పని తక్కువగా ఉందా, లేకపోతే భూభారతికి వచ్చేసరికి పని తక్కువ కనిపిస్తుందా? ఒక రాష్ట్ర అధ్యక్షునిగా అనుకోండి, రెవెన్యూలో పనిచేసే ఉద్యోగిగా మా మీద వర్క్ లోడ్ పడ్డదనే విషయం పక్కకు పెడదాం. ఓకే, కానీ ఏ యాక్ట్ ద్వారానైతే ప్రజలకి, ఈ సమాజానికి, రైతులకు మేలు జరుగుతుందో ఆ విధమైనటువంటి మేలు చేసే అధికారం మాకు వస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, ఎందుకంటే రెవెన్యూలో పనిచేసేటటువంటి ఉద్యోగుల మీద కొంత అవినీతి ముద్ర ఉంటుంది. కానీ ఈ ప్రజలకి మనం సర్వీస్ చేసి ఈ యాక్ట్ ద్వారా వాళ్ళు ఏదైనా ఒక రైతు ఒక పని మీద మన ఆఫీస్కి వచ్చింది అనుకోండి, ఒక 10 నిమిషాలను, గంటలను, ఒక రోజు 2 రోజుల్లో ఆ సమస్య పరిష్కారం చేస్తే ఆ రైతు ముఖాల్లో మనం చూసే ఆనందం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇంత ముందుకు ధరణిలో ఏమైనా పని చేయాలన్నా చేసే అధికారం చాలా వరకు లేదు. ఈ భూభారతి యాక్ట్ ద్వారా ఉంది కాబట్టి రైతుల ద్వారా, సమాజం ద్వారా ఒక ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులుగా ఒక మంచి పేరు వచ్చేటటువంటి అవకాశం అవుతుంది ఈ యాక్ట్ ద్వారా. ఓకే, ఇప్పుడు అందులోనేమో సామాన్యులకి ఉన్నటువంటి యాక్టు రూల్స్ ఇవన్నీ తెలియవు కదా గ్రామీణ ప్రాంతంలో. సార్ నాకు ఈ పని కావాలి మీరు చేయండి అంటారు, ధరణిలో అవకాశం లేదా, ఇది ఎక్కడ పోవాలని చెప్తే వాళ్ళకి అర్థం కాకపోయేది. వీళ్ళు కావాలని తిప్పుతురానో
లేకపోతే ఇంకేమన్నా అడ్జస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు రకరకాలుగా ఆలోచన చేసి కూడా కొంత డిపార్ట్మెంట్ కానీ అందులో పనిచేసే వ్యక్తులు కానీ బదనామయ్యే అవకాశం ఉంది. ఈ యాక్ట్ ద్వారా ఒకసారి 2025 భూభారతి యాక్ట్ని కనుక సమర్థవంతంగా 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం పాటు మనం పరిష్కారం చేయగలిగితే నాకు తెలిసి రాబోయే రోజుల్లో భూ సమస్యలకు పూర్తిగా మనం పరిష్కారం దొరికినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇక్కడ ఒక రెవెన్యూ అధికారిగా మీరు ఒక సమాధానం చెప్పండి. చాలా చోట్ల ఏంటంటే భూమిని అక్రమంగా బదలాయించడము, లేకపోతే భూమిని ఇంకొకరు కబ్జా చేసి తమ పేరు మీద మార్చుకోవడము, లేకపోతే భూమిని ఒక రెవెన్యూ అధికారిని ఇంకొకరిని పట్టుకొని బదలాయించుకోవడం, ఇట్లాంటి ఆరోపణలు రెగ్యులర్గా వస్తాయి కదా. సో భూభారతిలో వాటిని అరికట్టడం సులభంగా ఉంటుందా, ధరణిలో వాటిని అరికట్టడం సులభంగా ఉండేది? ఇది భూభారతి అయినా ధరణినైనా టెక్నికల్ కంప్యూటర్కి సంబంధించినటువంటి అంశం ఇది. ఓకే. ధరణి అనేది ఒక ఏజెన్సీ వాళ్ళు టేకప్ చేసి కాంట్రాక్ట్ తీసుకొని నడిపించారు. ఈ భూభారత్ అనేది ఇంకొకరు చేశారు. ఇప్పుడు NIC సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉన్నటువంటి సంస్థ చేస్తుంది. ఓకే. అంటే జవాబుదారీతనంతో కూడుకున్న వ్యవస్థ ఉంటేనేమో పకడ్బందీగా ఉంటుంది ఏదైనా. కొంత ప్రైవేటు వాళ్ళు ఉన్నప్పుడు ఒక తీరు ఉంటుంది. కానీ అధికారులు ఇందులో తప్పు చేసే అవకాశం అయితే లేదు. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఓకే. ఒకవేళ చేసినా కానీ ఎవరు ఎట్లా చేశారని కూడా ఏమంటే దొరికిపోతారు. ఓకే. అలాంటి ఒక వ్యక్తి పేరు నుంచి ఇంకొక వ్యక్తి పేరు మార్చడం కానీ, కబ్జాలలో మార్చడం కానీ అట్లాంటి అవకాశం లేదు. ధరణిలో కబ్జా కాలం అనేది లేదు. ఓకే. అసలు ఈ భూభారతి యాక్ట్లో మాత్రం కబ్జా కాలం కూడా పెట్టారు. ఓకే. సో గతంలో పోలిస్తే చరిత్రకు వెళ్ళినా లేకపోతే వెనక్కి వెళ్ళినా, ధరణికి ముందు వెళ్ళినా రెవెన్యూ అధికారులు అంటే రెవెన్యూలో ఉండేంత అవినీతి, మీరు ఉద్యోగ సంఘాల నాయకుడు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను, రెవెన్యూ అధికారుల్లో ఉండేంత అవినీతి మిగతా ఏ డిపార్ట్మెంట్లో ఉండదు అంటారు. సో ఎక్కువ బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా రెవెన్యూ అధికారులు అంటారు. అది చాలా తప్పండి. సరే 1% 1% ఉండొచ్చు. అది ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉందంటే అని కూడా లేదు. ఓకే. అన్ని డిపార్ట్మెంట్లో ఉండొచ్చు. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆ పేరు ఎందుకు ఎక్కువ వస్తుందంటే ప్రజలతోటి ఎక్కువ రిలేషన్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఇది. బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు ప్రతి ఒక్క విషయము సామాన్య పబ్లిక్ నుంచి చాలా పెద్ద వ్యక్తులకు, సమాజంలో ఉన్న వ్యక్తులకు కూడా లింక్ అయ్యి ఉన్నటువంటి జాబ్ చార్ట్ మేము చేస్తాం కాబట్టి ఎక్కువ బదనామయ్యే అవకాశం మాకుంది. అంతేగాని అట్లా ఏదో మొత్తం అవినీతి అంటే మేము చేసేటటువంటి వర్క్ను కూడా మీరు ఒకసారి గమనిస్తే రెవెన్యూ అధికారులు ఒక సెలవు ఉండదు, ఒక పండుగ ఉండదు, ఏ టైం ఆదివారమైనా ఎప్పుడు పిలిచినా కానీ 24 గంటలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులు పనిచేస్తారు. దాన్ని ఎవరు గుర్తించరు. అందరూ 10:30 to 5 ఆఫీస్ నుంచి పోయే అధికారులు ఉన్న డిపార్ట్మెంట్లు ఉన్నారు. మాకు అట్లుండదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటలు కూడా మీటింగ్లకు అటెండ్ అవుతాం. నిర్విరామంగా పనిచేస్తారు. మీ గవర్నమెంటు పబ్లిక్ కోసం ఏ స్కీమ్ అయితే వెల్ఫేర్ ఇంట్రడ్యూస్ చేసినా కానీ, గ్రాస్ రూట్లో ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలన్నా కానీ రెవెన్యూ వాళ్ళే చేయాలి. ఓకే. మీరు ఎలక్షన్సే తీసుకోండి, ఎంత పెద్ద టాస్క్ సబ్జెక్ట్ అది. 24 గంటలు మాకు సెలవులు లేకుండా అసలు ఏవి లేకుండా కూడా పనిచేస్తాం. మరి దాన్ని సమాజం కూడా గుర్తించాలి కదా, ఇంత కష్టపడి పనిచేస్తారు అనేది కూడా గుర్తించాలి కదా. ఓకే. ప్రోటోకాల్స్ కానీ, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఎలక్షన్స్ కానీ ఏదైనా విజయవంతంగా పనిచేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని. మరి డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తులు కానీ, డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళు కూడా సమాజం కానీ గుర్తించాలి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్లో చెప్పారు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తుల యొక్క మంచితనం, వాళ్ళు చేసే పనిని కూడా మనం గుర్తించాలి. ఒక అవినీతి ముద్ర అనేది కరెక్ట్ కాదు. సమాజం నుంచి వాళ్ళు వేరు చేసి చూడకూడదు. వాళ్ళు చేసే మంచిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రామరెడ్డి గారు ఇక్కడికి వచ్చేసరికి, ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల దగ్గరికి వచ్చేసరికి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, రెవెన్యూలో అవినీతి పేరుకుపోయింది అని చెప్పేసి అప్పట్లో VRO వ్యవస్థను పూర్తి స్థాయిలో ఎత్తేసింది. సో ఇప్పుడు భూభారతి చట్టంలో వచ్చిన మార్పులు కావచ్చు, కొత్త ROR చట్టం ప్రకారం కావచ్చు, రెవెన్యూ సిబ్బందికి ఎక్కువ పనులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన లెక్క ప్రకారం RDO ఎంక్వైరీ చేయాలన్నా, లేకపోతే ఏది అప్పీల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే కలెక్టర్ ఎంక్వైరీ చేయాలన్నా గ్రౌండ్ లెవెల్లో VRO లేకుండా అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇప్పుడు ఆ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తే సరిపోతుందా ఇప్పుడున్న ఎంప్లాయ్ కానీ, లేకపోతే వర్క్ అంతా? చాలా మంచి క్వశ్చన్ వేసారు. వాస్తవానికి ఈరోజు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కు పిల్లర్సే గ్రాస్ రూట్లో ఉండేటటువంటి VRO VRS. ఎందుకంటే మనం భూమికి సంబంధించిన ఇష్యూస్ అయినా కానీ, పిల్లల కోసం ఇచ్చే సర్టిఫికెట్లు కానీ, కోర్టు కేసుకు సంబంధించిన భూములు కానీ, లేదా ఈ కళ్యాణ లక్ష్మి షాద్గుపురం ఎంక్వైరీ విషయంలో అయితేనేది, ఏమైనా నోటీసులు సర్వ్ చేయాలన్నా కానీ, ప్రభుత్వ భూములు కాపాడాలన్నా కానీ, ఇసుక మాఫియాని, మట్టి మాఫియాని అరికట్టాలన్నా కానీ గ్రాస్ రూట్లో అధికారులు ఉండాలి. ఓకే. గత ప్రభుత్వము ఏం ఆలోచన చేసిందో ఎవరికి తెలియదు. కానీ కింద ఉన్నటువంటి దాదాపు 22,000 మంది VRAలని,
6,000 మంది విఆర్ఓలని దాదాపు 30,000 మంది ఉద్యోగులను తొలగించారు. ఓకే. మరి 30,000 మంది ఉద్యోగులను డిపార్ట్మెంట్ నుంచి వేరు చేసినప్పుడు దానికి సంబంధించిన జాబ్ చార్ట్ ఎవరు చేయాలండి? ఎంత కష్టం. ఒక మండలానికి ఒకరో ఇద్దరో ఆర్ఐలు ఉంటారు. ఓకే. ఇంత పెద్ద జాబ్ చార్ట్ వాళ్ళు ఈ 3 సంవత్సరాల కాలంలో చేసిరంటే వాళ్ళకి ఎంత పేషెన్స్ ఉంటాయి చేయగలుగుతారు? వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఈ 3 సంవత్సరాలు చేదురా ఇంత పెద్ద జాబ్ చార్ట్. ఓకే. అంటే రెవెన్యూలో పనిచేసేటటువంటి వ్యక్తులకు అలాంటి ఓపిక, సహనం పై స్థాయి అధికారులు చెప్తే తూచా తప్పకుండా చేసే పని విధానం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఎదురు పడకుండా మేము చేయలేమని ఒక్కరోజు కూడా ప్రొటెక్ట్ చేయకుండా 3 సంవత్సరాలను చేసి ఈరోజు ప్రభుత్వం ఇచ్చే ఏ స్కీములైనా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. అయ్యో నాకేమైనా చిన్న సమస్య ఉంటాయి, ఓ పట్టువారు ఉండే విఆర్ ఉండే చెప్పుకుందు నువ్వు పోయి ఆ విఆర్ఏకి చెప్తే ఏదో పని చేసి తీసుకోవచ్చు, వీళ్ళు లేకుండా చేశారే కదా ప్రభుత్వం ఇది తప్పే అని, సరే వాళ్ళ మీద ఏదో అవినీతి ముద్ర వేసి తీసిరే అని అప్పటికి సంతోషపడవచ్చు. కానీ లేటర్ అని అది వాస్తవం కాదు. దానివల్ల అంతకన్నా పెద్ద అవినీతి చేసే పరిస్థితులు కూడా వచ్చినాయి. వీళ్ళ వల్ల పెద్ద తప్పిదం ఏం జరిగింది, వీళ్ళు లేపడం వల్ల మనకు గ్రాస్ రూట్లో క్షేత్రస్థాయిలో ఒక అధికారి దగ్గర లేకుండా పోయిందని పబ్లిక్ కూడా ఆలోచన చేసే ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా అన్ని ఎంక్వైరీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెచ్చుకొని తిరిగి ఈ భూభారతి యాక్ట్ కానీ ప్రభుత్వం చేసే స్కీమ్స్ అన్నిటిని కూడా గ్రాస్ రూట్లో ఇంప్లిమెంట్ చేయాలంటే తప్పకుండా కింది స్థాయిలో ఒక అధికారి ఉండాలని చెప్పేసే ఈరోజు దాదాపు 10,954 మంది గ్రామ పాలనా అధికారులను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఓకే. అంటే పరిపాలనలో ఏ విధంగా ఉండాలనేది ఒక దూరదృష్టి విజన్ ఉంది గవర్నమెంట్కి, గౌరవ ముఖ్యమంత్రికి కూడా. ఈ విధంగా చేస్తేనే ప్రజలకు మనం చేరవగలుగుతాం, అనుకున్న ఫలితాలను ఇవ్వగలుగుతాం అనే ఒక దూరదృష్టి ఉంటుంది. ఎప్పుడైనా వ్యవస్థల మీద ప్రయోగాలు జరగవద్దు. ఓకే. అందులో ఏమన్నా లోటుపాట్లు ఉంటే సరిదిద్దాలి. ఓకే. మనం సామెత ఉంది కదా, మన ఇంట్లో వెలకలు ఉన్నాయని ఇల్లంతా వెలకపోయే మార్గం చూడాలి కానీ ఇల్లు తగలబెట్టుకోలేదు. తగలబెట్టుకోవాలి. ఏ వ్యవస్థలైనా తప్పులు ఉంటాయి, ఏ వ్యవస్థలైనా కరప్షన్ ఉండొచ్చు, ప్రతి దాంట్లో ఉంది. ఓకే. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం టోటల్ వ్యవస్థనే కొలాప్స్ చేసి ఈరోజు ప్రభుత్వ భూములు అన్నీ కబ్జా అయ్యి ఎవరు ఏందో తెలియని పరిస్థితి క్రియేట్ చేశారు. ఇప్పుడు రామరెడ్డి గారు, ఇప్పుడున్న కొత్తగా భూభారతిలో వచ్చిన కొత్త రూల్స్ కావచ్చు, లేకపోతే కొత్త పద్ధతులు కావచ్చు, కొత్త విధానాలు కావచ్చు, వీటన్నింటికి ఇప్పుడున్న స్టాఫ్ సరిపోతుందా? ఇప్పుడు తీసుకున్న 11,000 మంది కొత్తగా తీసుకునే వాళ్ళని వాస్తవానికైతే గతంలో విఆర్ఏలు ఉండేది 22,000, విఆర్ఓలు ఉండేది. ఇప్పుడు కాకపోతే సుమారు ఒక రెవెన్యూ విలేజ్కి ఒకరని చెప్పేసి 11,000 మంది వచ్చారు. ఓకే. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఈ 11,000 మంది గ్రామానికి ఒకరు వచ్చినా కానీ ఎట్టయినా డిపార్ట్మెంట్ నడపవచ్చు. ఈ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఈ భూభారతి యాక్ట్ తీసుకొచ్చిందో దాన్ని తప్పకుండా గట్టిగా ఇంప్లిమెంట్ చేసి ప్రజల ద్వారా, సమాజం ద్వారా ఈ ప్రభుత్వానికి మంచి చేయడానికి తప్పకుండా మా వంతు మేము కృషి చేస్తాం.